డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ ఎక్స్టెండ్ చేయబడింది. ఈరోజు 5/8/25 మధ్యాహ్నం ఎంసీసీ ఒక నోటీసును విడుదల చేసింది. ఈ నోటీసులో రీషెడ్యూల్ చేస్తూ ప్రకటన ఇచ్చింది. ఈ రీషెడ్యూల్ ఇవ్వడానికి కారణం ఎన్ఆర్ఐ కోటా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కొన్ని రిక్వెస్ట్లు పెట్టడం వల్ల ఆ రిక్వెస్ట్లకు అనుగుణంగా ఎంసీసీ నిర్ణయం తీసుకొని షెడ్యూల్ని రీషెడ్యూల్ చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియని మరొక 2 రోజుల పాటు పెంచింది. అంటే 6వ తారీఖు సాయంకాలం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ రీసెర్చ్ చేయడానికి అదే 6వ తారీఖు 12 గంటల వరకు అవకాశం కల్పించింది. పేమెంట్కి 6వ తారీఖు మధ్యాహ్నం 6 గంటల వరకు అవకాశం కల్పించింది. చాయిస్ ఫిల్లింగ్ ఏమో 7వ తారీఖు ఉదయం 8 గంటల వరకు చేసుకునే అవకాశం ఉంది. చాయిస్ లాకింగ్ 6వ తారీఖు రాత్రి 8 గంటల నుంచి 7వ తారీఖు ఉదయం 8 గంటల వరకు చేసుకునే అవకాశం కల్పించింది. సీట్ ప్రాసెసింగ్ 7, 8 తారీఖుల్లో జరుగుతుంది. 2 రోజులు దీనికోసం కేటాయించింది. రిజల్ట్స్ 9వ తారీఖున వస్తాయి. రిపోర్టింగ్కి ఎప్పుడూ లేని విధంగా 10 రోజులు టైం ఇచ్చింది. 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మనం కాలేజీల్లో రిపోర్ట్ చేసుకోవచ్చు. ఆగస్టు నెల 18 వరకు ఈ షెడ్యూలు ఉంటుంది. తరువాత సెకండ్ రౌండ్కి ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది. ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ యొక్క వివరాలు. ఆంధ్రప్రదేశ్లో వెరిఫికేషన్స్ జరుగుతూ ఉన్నాయి. రిజిస్ట్రార్ రాధికారెడ్డి మనకి వారం రోజుల్లో ఈ వెరిఫికేషన్స్ పూర్తవుతాయని తెలియజేశారు. ఇందులో భాగంగా వెరిఫికేషన్ అవుతూ ఉంది. ముందుగా జనరల్ క్యాండిడేట్స్, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. నా ఉద్దేశంలో ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్లకి వెరిఫికేషన్ అనేది కాస్త ఆలస్యం అవుతుంది. ఎందుకంటే గ్రూపులు బైఫర్కేషన్ చేశారు కాబట్టి వాటిని కాస్త వెరిఫై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆలస్యంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకే కాస్త షెడ్యూల్ ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది. దానికి తోడు కోర్టు కేసులు కూడా ఉన్నాయి. తెలంగాణలో వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లాగా అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవటం తెలంగాణలో కుదరదు. కేవలం వెరిఫికేషన్ ప్రక్రియ అంతా కూడా గవర్నమెంటే చేస్తుంది. అయితే అభ్యర్థులు ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా మెయిల్ కానీ లేక మెసేజ్ కానీ మీ అప్లికేషన్ కరెక్షన్ కోసం ఇచ్చినట్లయితే, ఏవైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ మళ్ళీ చేయమన్నట్లయితే అది మాత్రమే చేయండి. అసలు మీకు ఎటువంటి మెసేజ్ కానీ లేక మెయిల్ కానీ రానట్లయితే మీకు డోంట్ వరీ, అసలు దాని గురించి ఆలోచించకండి. మీ అప్లికేషన్ ప్రాసెసింగ్ చక్కగా అయిపోయినట్లే. అలాగే ఆంధ్రప్రదేశ్లో VO1 అప్రూవల్ అయిన తర్వాత VO2కి కాస్త సమయం తీసుకుంటూ ఉంది. మీకు ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఇప్పటికే చాలామందికి మెయిల్ ద్వారా లింక్ పంపించారు. వాళ్ళంతా అప్లై చేసుకున్నారు. మీరు ప్రతిరోజు గంటకి మీ మెయిల్ బాక్స్ని చెక్ చేస్తూ ఉండండి. మీ మెసేజ్ బాక్స్ని చెక్ చేస్తూ ఉండండి. మీకు ఏదైనా అప్లోడ్ చేయమని వస్తే మీరు వెంటనే దాన్ని అప్లోడ్ చేయండి. లేదు అంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ చక్కగా జరిగిపోతుందని అర్థం. మీరు చక్కగానే అన్నీ అప్లోడ్ చేశారని కూడా అర్థం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.